సంగారెడ్డి జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలంటున్నారు స్థానికులు. హైదరాబాద్ కు దగ్గరగా ఉండడంతో పాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే జీహెచ్ఎంసీలో కలిశాయి. ఐటీ హబ్ ఏర్పాటు చేస్తే మరింతగా అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు జనం. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాలు హైదరాబాద్లో కలిసిపోయినట్లుంటాయి. ఈ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. సంగారెడ్డి వరకు మెట్రో ఏర్పాటు చేయనుండడంతో పాటు 6 లైన్ల రహదారి ఉండడం కలిసొస్తుందంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఇదుళ్ల నాగులపల్లి, కొల్లూరు ప్రాంతాల్లో గతంలో కొత్త ఐటీ హబ్ ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జరిగింది. గీతం యూనివర్సిటీ ఉంది, అదే వాక్సన్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు, ఎంఎన్ఆర్ లాంటి కాలేజీలు ఉన్న నేపథ్యంలో అనేక మంది చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఉపాధి కోసం హైదరాబాదు, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ఇతర చోట్లకు వలసలు వెళ్తూ ఉన్నారు. లేదంటే బొంబాయి, చెన్నై లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి తక్షణమే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి ప్రాంతంలో ఐటీ హబ్ను ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలి. అట్లా నిధులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి ఐటీ హబ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతా ఉన్నాం. ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటు చేయడానికి దృష్టి సారించాలని మా యొక్క కోరిక. అంతేకాకుండా ఇప్పుడు సంగారెడ్డి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ మెట్రో రైలు సదుపాయం కలుగుతుంది. అలాగే ఇక్కడ 6 లైన్ల రోడ్డు విస్తరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. సో అందుకే ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ కలగాలంటే ఐటీ హబ్ ఇక్కడ దగ్గరలో ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే మా యొక్క యువత కూడా తొందరగా ఇక్కడ అవకాశాలు అందిపించుకొని ఇక్కడే స్థానికంగా ఉండి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను చూసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొన్ని గ్రామాలు ఐటీ హబ్ కు అనుకూలంగా ఉంటాయని గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఇందుకు అవసరమైన 640 ఎకరాల భూమిని ఔటర్ రింగ్ రోడ్డుకు 1.3 కిలోమీటర్ల దూరంలో హెచ్ఎండిఏ గుర్తించింది. ఇక్కడ హైటెక్ సిటీ తరహాలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తారన్న చర్చ జరిగినా ఆచరణకు నోచుకోలేదు. సంగారెడ్డి నుంచి ఉదయం సాయంత్రం వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైదరాబాద్ కు వచ్చి వెళ్తుంటారు. ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందడంతో పాటు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయంటున్నారు స్థానికులు. ముఖ్యంగా మరి సంగారెడ్డి పట్టణాల్లో చుట్టుపక్కల చూసినట్లయితే ఇక్కడ నర్సాపూర్ దగ్గర బీవీఐఐటి, ఎంఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, మరి ఐఐటి, పలు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఉన్నప్పటికీ ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య. ఎన్నుకున్నట్లయితే మరి సంగారెడ్డి అన్నిట్లో అభివృద్ధి చెందుతుంది. మరి తొందరగా ఇప్పటికైనా స్పందించి ఐటీ హబ్ను ఏర్పాటు చేసే దిశలా ఈరోజు మరి ప్రభుత్వం ముందుకు పోవాలి. మెట్రో రైలు ఇప్పటికే పటాన్చెరు వరకు పొడిగిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దాని కనుక సంగారెడ్డి వరకు ఈరోజు పొడిగిస్తే ఈ ప్రాంతంలో ఐటీ సెక్టార్ అనేటటువంటి పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కావడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి ఈరోజు మొత్తం రాష్ట్రంలోనే ఒక ఐటీ హబ్బు పెద్ద ఎత్తున ఈరోజు ఏర్పడడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని పట్ల ప్రభుత్వం ఆలోచన చేయాలి అని చెప్పేసి సంగారెడ్డి జిల్లాను ఐటీ హబ్గా మార్చాలి అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ప్రతిపాదనకు పరిమితమైన ఐటీ హబ్ ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలంటున్నారు సంగారెడ్డి జిల్లా వాసులు.